నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్ లో రాసుకుంటోంది. ఏపీలో నేతలు విమర్శల డోసు పెంచుతుండగా తెలంగాణలో ప్రత్యర్థులపై తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటల తూటాలు నిప్పులు రాజేస్తున్నాయి. సినిమాలను మించిన నాయకుల డైలాగులను ఇప్పుడు పొలిటికల్ ఫైర్ లో చూద్దాం. ఏపీలో ₹1 లంచం లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు సీఎం జగన్. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు కేవలం దోపిడీ కోసమే పుట్టాయని ఆరోపించారు. ప్రజాసేవ కోసమే వాలంటీర్ల వ్యవస్థ పుట్టిందని, గత పాలనకు తమ పాలనకు తేడాను గుర్తించాలని కోరారు. చంద్రబాబు పాలన విషవృక్షం, వైసీపీ పాలన కల్పవృక్షమన్నారు. చంద్రబాబు ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే మన సచివాలయాలు, అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పరోక్షంగా ఒక జాతీయ పార్టీ, ప్రత్యక్షంగా మరో జాతీయ పార్టీ. ఇంతమంది యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒకడు ఇటువైపున. కానీ వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నది ఏమిటో తెలుసా? ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఇంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు. చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని, మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. జగన్ చేసింది విధ్వంసం కాదని, దానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలో జగన్ అసమర్థ పాలన వల్ల 5 కోట్ల ప్రజలు విధ్వంసానికి గురయ్యారని అన్నారు. అమరావతిలో రాజధాని కట్టి ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికేదని చంద్రబాబు అన్నారు. 5 ఏళ్లుగా 3 రాజధానులు, ఇప్పుడు 4వ రాజధాని. ఆ రాజధాని మళ్ళా హైదరాబాద్కు పోవాలని మాట్లాడుతున్నారు. సిగ్గు ఎగ్గు ఉంటే మనుషులైతే అంటే నువ్వు దేహి అని నేను వచ్చేస్తా, నాకు ఇచ్చేంటే ఇచ్చేసరి సిద్ధంగా ఉన్నారంటే ప్రజలు. అంటే ఏం మాట్లాడతాడో ఆ పార్టీ అంటే ఎదురుదాడి చేస్తే, విధ్వంసం చేస్తే ఎవరైనా భయపడిపోతారనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. కనీసం ఈ రాష్ట్రంలో ఇప్పుడు మాట్లాడుతున్నారు, మాకు ఒక అమరావతి, హైదరాబాద్ మారికి ఒక రాజధాని కావాలి, విశాఖపట్నం మారికి ఒక రాజధాని కావాలి, ఇదేమంటే బెంగళూరు మారికి ఒక రాజధాని కావాలి, లేకపోతే చెన్నై మారికి ఒక రాజధాని కావాలి. మళ్ళీ 10 ఏళ్ళు అయిపోయింది, కోర్టులో కూడా మేమేం చేయలేకపోయాం. మా విధానం 3 రాజధానులు, మళ్ళా తిరిగి వస్తే 3 రాజధానులు కాదు 4వ రాజధాని కోసం పోరాడతామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే. అటు సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. కూల్చివేతలతో పాలన మొదలుపెట్టిన ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు అన్ని రాజకీయ పక్షాలు ప్రజల కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు. వాలంటీర్ వ్యవస్థపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పవన్ అన్నారు. కొద్దిమంది చేసిన దానినే తాను చెప్పారని, అందరికీ కాదని అన్నారు. భవిష్యత్తులో వాలంటీర్లకు అండగా ఉంటామన్నారు. ఇలాంటి కోకలు క్లాస్ వార్ గురించి ముఖ్యమంత్రి జగన్కి చాలా బలమైన పాఠం భవిష్యత్తులో తీసుకుంటాం. జగన్ మర్చిపోను. ఏ అమరావతినైతే, ఏ ప్రజలనైతే, ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే మీరు హింసించారో, ఏ ప్రజలనైతే మీరు విధ్వంసానికి గురి చేశారో, జీవితాలని చిన్న భిన్నం చేశారో గుర్తుపెట్టుకోండి. జగన్ భవిష్యత్తుని మేము కాలం రాస్తాం, గుర్తుపెట్టుకోండి. జై జనసేన. ఒకవైపు చంద్రన్నపై జగనన్న ఫైర్ అవుతుంటే మరోవైపు ఏపీ కేబినెట్ పై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి నారా లోకేష్. తనకు క్లాస్మేట్స్ ఉంటే జగన్ కు జైల్ మేట్స్ ఉంటారన్నారు. జగన్ కేబినెట్ లో ఉన్న మంత్రులంతా ప్రజల ఆస్తులను దోచుకున్న వారేనన్నారు. వచ్చే 2 నెలల్లో తాము అధికారంలోకి రాబోతున్నామని రెడ్ బుక్ లో ఉన్న వారి భరతం పడతామన్నారు.
అంబేద్కర్ గారి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి. ఈ జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి. ఈ లోకేష్ ప్రజల్లో తిరుగుతాడు. జగన్ పర్దాలు కట్టుకుని తిరుగుతాడు. ఈ లోకేష్ స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేస్తే జగన్ ఏకంగా 10th క్లాస్ పేపర్లు దొంగతనంతో పట్టుబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి. లోకేష్ కి క్లాస్మేట్లుంటే జగన్ కి జైలు మేట్లు ఉంటారు. ఈ జగన్ కేబినెట్ చూస్తే నాకు నవ్వేస్తుంది. వాళ్ళకి కొత్త అవార్డు వచ్చిందంట ఈ కేబినెట్ కి. కేబినెట్ అంటే మంత్రులు, వాళ్ళకు కొత్త అవార్డు వచ్చిందంట. అదేంటో తెలుసా? ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి కూడా జగన్ పై విరుచుకుపడ్డారు. పేదలకు సొంత ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. అందుకే ఇళ్ల పట్టాలను లబ్ధిదారులు చించివేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా మారాయన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ అదే మళ్ళీ మేము గ్రామాల్లోకి వెళ్ళినట్లయితే అసలు అవి రోడ్లేనా అని చెప్పి ప్రశ్నించినటువంటి నేపథ్యం. మరి ఇళ్ళు అయితే మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 1,80,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సరిగ్గా ఇళ్ల సైతం నిర్మాణం చేయకుండా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పేదల్ని వంచిస్తుందో ప్రభుత్వం, పేదల వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంటి పట్టాని ఒక వ్యక్తి చింపడం అనేది అది చాలా అరుదైనటువంటి విషయం. అయినా కూడా పేదవాడు ఇవాళ ఆ పట్టా నాకు ఏమాత్రం 4 గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదు అని. మరోవైపు జిల్లా కలెక్టర్లపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరగడం లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కలెక్టర్లు నివేదిక ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులకు ఇసుకలోని అక్రమాలు కనిపిస్తున్నాయని, కానీ ఇక్కడి కలెక్టర్లకు మాత్రం ఎందుకు కనిపించడం లేదని మండిపడ్డారు. ఏమనుకుంటా ఉన్నారు మీరు కలెక్టర్లు? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఇతను చేసిన అక్రమ దందాలకి ఎంతమంది ఐఏఎస్ అధికారులు జైల్లోకి పోయారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు 2 నెలల్లో ప్రభుత్వం మారబోతా ఉంది. మీ బతికేమైతే ఆలోచించుకోండి. ఎంతమంది ఐఏఎస్లు ఆ రోజు జైళ్ళకి వెళ్ళారు, రేపు మీరేం కాబోతా ఉన్నారు అసలు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీపై జనసేన జేఏసీ సభ్యులు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేనిది త్వరలో స్పష్టత వస్తుందని అన్నారు. తాను పోటీ చేసేది లేనిది పార్టీ అధినేత నిర్ణయిస్తారని తెలిపారు. తాను త్వరలోనే అనకాపల్లి జిల్లా యలమంచిలలో నివాసం ఉండబోతున్నారని తెలిపారు. పవన్ భీమవరం వెళ్లకుండా ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. ఇన్ఫర్మేషన్ లేదు, నేను ఇప్పుడే దిగాను, మేబీ చూసి చెప్తాను. రైట్ నో ఐ కెనాట్ కామెంట్. ఏమన్నా టెక్నికల్ రీజన్స్ ఏంటో తెలియదు. బట్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారిని భీమవరం వెళ్ళకుండా ఎవరు ఆపలేరు. అనకాపల్లికి నేను ఎలమంచిలో ఉండబోతున్నాను. అనకాపల్లి అంతగా అది ఇంకా డిసైడ్ అవ్వలేదు, కానీ ప్రెసిడెంట్ గారు చెప్పే కానీ ఎలమంచిలో అయితే ఉండబోతున్నాను. సీఎం కుర్చీలో తాను కూర్చున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తాను సీఎం కుర్చీలో కూర్చోలేదని, సీఎం సమీక్ష నిర్వహించే రూమ్లో మాత్రమే కూర్చున్నానన్నారు. చంద్రబాబు లాగా కుర్చీ లాక్కునే లక్షణం తనది కాదన్నారు. ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాలు, ఆ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించినంత మాత్రాన అక్కడ కూర్చున్నటువంటి కుర్చీలో అమర్నాథ్ కూర్చున్నంత మాత్రాన సీఎం కుర్చీలో కూర్చున్నటువంటిది కాదనేటువంటిది ఈ తెలివి తక్కువ దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో, మాట్లాడుతూ ఉన్నటువంటి దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో వారు తెలుసుకోవాలి. వారికి అమర్నాథ్ ఏ కుర్చీలో కూర్చున్నాడు అనేటువంటి దానికన్నా వారు ప్రతిపక్ష పార్టీగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇంకేం సమస్య లేదు. అమర్నాథ్ ఎక్కడ కూర్చున్నాడు, అమర్నాథ్ ఎక్కడికి వెళ్తున్నాడు, అమర్నాథ్ సీట్ ఎక్కడ ఇస్తున్నారు, ఈ తాపత్రయం వాళ్ళు వదులుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే కేసీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారని, 10 ఏళ్లలో అధికారంలో ఉండి నిరుద్యోగుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కుటుంబ ఉద్యోగాలను ప్రజలు ఓడగొట్టినందుకే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. కేవలం 70 రోజుల్లోనే 25,000 నియామకాలు చేపట్టామన్నారు. అయ్యా నువ్వు శాత కాకపోతే దిగు, నాకు ఇస్తే నేను చేసి చూపిస్తాను. నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా. ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు,
ఈడున్న ఉపాధ్యాయులు అందరు చదువుకున్నోలే 300 ఏళ్ల కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ. ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్యం ఏలాలని కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు, అన్ననేమో ఉరేసి చంపిండు. అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది. ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది. 10 ఏళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఆర్థిక మంత్రిగా, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పై ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మెడ మీద తలకాయ ఉన్నవాళ్లు ఎవరూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరని అన్నారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావా అని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కలున్నోడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. 400 సీట్లు మేము గెలుస్తున్నామన్నా, మేము నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నాడు, ప్రధానమంత్రి అవుతున్నాడు. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, కేసీఆర్ భాషల మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. మరోవైపు తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విగ్రహ రాజకీయం రాజుకుంది. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో కోరారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం ఆగ మేఘాల మీద నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీని అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని, సరైన స్థలంతో విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్లేస్ని ఇయర్ మార్క్ చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ ప్లేస్లో గౌరవ భారతదేశ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెడతామని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్న అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ తల్లి ప్లేస్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. హడావుడిగా ఆగమేఘాల మీద నిన్న ఇనాగ్రేషన్ చేయడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. హడావుడి ఏం లేదు, ఆర్ఎన్బి శాఖ ద్వారానే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకొని నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఎట్లుంటారో ఆ విధంగా వజ్ర వైఢూర్యాలతో కాకుండా పెట్టాలని మేము క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. ఒక భారత మాజీ ప్రధానమంత్రి భారత ఆయన దేశం కోసం ప్రాణాలు వదిలిపోయిండు. వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మగారు దేశం కోసం చనిపోయి ఐక్యంగా ఉంచాలని, అలాంటి మహనీయుని విగ్రహం పెట్టినప్పుడు అభ్యంతరం చెప్పకూడదు. దేశం తెలంగాణలో స్టాచ్యూ పాలిటిక్స్ తో పాటు పేర్ల మార్పు రాజకీయం కూడా కొనసాగుతోంది. తెలంగాణ లోగోతో పాటు టీఎస్ ను టీజీగా మార్చినట్టే కొన్ని జిల్లాలకు పట్టణాలకు కూడా పేర్లే మార్చాలంటున్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. హైదరాబాద్ను భాగ్యనగర్గా, నిజామాబాద్ను ఇందూరుగా, ఆదిలాబాద్ను ఏదులాబాద్గా, వరంగల్ను ఓరుగల్లుగా మార్చాలన్నారు. ఈ డిమాండ్ను ప్రజలు ఎప్పటినుంచో చేస్తున్నారని, ప్రభుత్వం పేర్ల మార్పుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇప్పుడు టీఎస్ని టీజీగా మార్చాలని, తెలంగాణ చీనాన్ని మార్చాలని ఎవరు డిమాండ్ చేయలేదండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం. ఏదైతే ఊర్ల పేర్లు మార్చాలని అనేక సంవత్సరాల నుండి లక్షలాది మంది కోరుతా ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము గత దశాబ్ద కాలం నుండి నిజామాబాద్ పేరుని ఇందూరుగా మార్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మేము ఈరోజు అసెంబ్లీలో 0 అవర్లో నా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ సమస్యలతో పాటు అతి ముఖ్యమైన అంశమని ఈ పేర్లు మార్చాలని నేను స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరినాము. అదే